నమస్తే గురుగారు. శుభాశిష్యులు తల్లి. ధన్యవాదాలు. గురుగారు, పూజ చేసేటప్పుడు ఉపయోగించే పువ్వులు, ద్రవ్యాలు, పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇవే వాడాలి, ఇంత మోతాదులోనే వాడాలి అని చెప్తూ ఉంటారు. అపోహలు ఉంటూ ఉంటాయి. సో అవి ఎంతవరకు నిజమంటారు గురువుగారు? పూజలో వాడేటువంటి ద్రవ్యాలు మన ఇష్టంతో వాడతాం. ఏ భగవంతుడు కూడా, ఏ అమ్మవార్లు కూడా నాకు ఇదితో చెయ్యి పూజ, ఈ వస్తువుతో చెయ్యమని ఎక్కడ చెప్పలేదు, డీటెయిల్స్ లేవు. అవును. మనం రకరకాల పువ్వులతో, పళ్ళతో ఏమో చేస్తాం. అవును. కానీ మీ హృదయాన్ని సమర్పించాలి. అక్కడ ఆ హృదయం సమర్పయామి, హృదయ పుష్పం సమర్పయామి, అంతకంటే గొప్పది లేదు. అన్నీ ఆయనవే. ఇందాక కూడా మీకు అదే విషయం చెప్పడం జరిగింది. ఈ పువ్వుల్లో పర్మిషన్ లేకుండా మన ఇంట్లో మనం నీరు పోసే మన చెట్టు పువ్వులు కూడా తెంపితే పాపం కలుగుతుంది. అది ఎంతమందికి తెలుసు? మీ డబ్బులే, మీ నీళ్ళే, మీ చెట్లే, కొన్నవో నాటినవో. మరి తెంపితే ఎందుకు పాపం తగులుతుంది అంటే అది ప్రాణంతో ఉంది కాబట్టి. ఆ బిడ్డని, తల్లిని వేరు చేస్తున్నాం. అది తల్లి, ఆ వృక్షమాత తల్లి. ఆ పువ్వు, ఏ పువ్వు అయినా సరే, మల్లెపూలు కావచ్చు, గులాబీలు కావచ్చు, సన్నజాజులు కావచ్చు, సంపెంగలు కావచ్చు, మీ ఇష్టం. ఏ పువ్వు తెంపినా కూడా పర్మిషన్ లేకుండా తెంపడం రాంగ్. అది వేద ఉంది, వృక్ష వేద అనేటి ఒకటి ఉన్నది. అందుకని చెప్తున్నాను మీకు. చాలామంది మా ఇంట్లో పూలు ఉన్నాయి, ఎవరికైనా ఉంటే కోసుపో. వాళ్ళకి అందరికీ పాపం తగలకుండా ఉండాలి అంటే, పాపం ఎందుకు తగులుతుందంటే వాళ్ళని బాధ పెడుతున్నావు, ఆ మనసుని బాధ పెట్టి తల్లిని బిడ్డని వేరు చేస్తున్నావు, తుంచుతున్నావు కదా, వాడుకుంటున్నావు. వాడుకోవడం తప్పు కాదు, తుంచడం కూడా తప్పు కాదు, కానీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? తల్లి దగ్గర, వృక్షమాత దగ్గర దండం పెట్టుకొని, అమ్మా ఈ యొక్క దైవ కైంకర్యం కోసం, పూజ కోసం నీ బిడ్డల్ని ఆ పరమాత్ముడి యొక్క సన్నిధికి, పాదాల దగ్గరికి చేర్చడం కోసం నేను ఈ చిన్న పూజా కార్యక్రమం చేస్తున్నాను. నువ్వు దయతల్చి నీ బిడ్డని అక్కడ అర్పించడానికి పర్మిషన్ ఇవ్వు అని చెప్పి తీసుకొని ఆ పుష్పాల్ని తెంపి ఆ పూజకి వినియోగించవచ్చు. ఆ తల్లి ఇస్తుంది. ఎందుకు? ప్రపంచాన్ని సృష్టికర్త ఆ స్త్రీమూర్తులు, విష్ణుమూర్తి, అమ్మవార్లు, అయ్యవార్లకే కదా. అది దానికి తెలుస్తుంది, ఆ లాంగ్వేజ్ దానికి. అందుకని అక్కడ సమర్పించడం అంటే ఎంత గొప్ప విషయం. అవును. ఆవిడ ఒప్పుకుంటుంది, ఆ తల్లి ఒప్పుకుంటుంది, వృక్షమాత ఒప్పుకుంటుంది. అది చెయ్యాలి, అప్పుడు పూజా ఫలితం వస్తుంది. కొనుక్కున్న పూజల్లో, పువ్వుల్లో మీకు దోషం ఉండదు. ఎందుకంటే ఎవరో కోస్తారు, ఎవరో తీసుకొస్తారు, ఎవరో అమ్ముతారు. అవి తీసుకొచ్చి మనం కొంచెం కడిగేసేసి దాన్ని అమృత తుల్యంగా, అంతర్శుచి బహిర్శుచి అనే ఒక మంత్రం చెప్పి ఆ పువ్వులకి మంత్రతుల్యంగా చేసి, అమృతతుల్యంగా చేసి, అప్పుడు ఆ పువ్వుల్ని సమర్పణ చేయాలి దేవుడికి, దేవతకి. కొన్నవాటికి కూడా ఒక పద్ధతి ఉన్నది, ఈ దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. అమ్మ అలాగే ఎవరో ఇంట్లో వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకొని తెంపుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు, ఎవరైనా అర్హత ఉన్నది. కానీ పర్మిషన్ ఈజ్ మస్ట్. సాంబ్రాణి, సాంబ్రాణి అనేటువంటిది ఒక మామూలుగా ఉండే వాళ్ళకి ఆ సాంబ్రాణి వేసిన తర్వాత ఆ యొక్క ఆఘ్రాణించేటువంటి చక్కటి సువాసనలు వెదజల్లుతుంది కాబట్టి ఏకాగ్రత కుదరడానికి అది ఉపయోగిస్తారు. అంటే న్యూట్రలైజ్ పవర్స్ అవుతాయి. అమ్మవార్లకి, అయ్యవార్లకి ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి వార్లకి వేస్తూ ఉంటారు. వేయచ్చు. అది ఏకాగ్రతతో మిమ్మల్ని మీరు ఒక స్వామికి చేసే కైంకర్యంలో ఆ ఏకాగ్రత కుదుర్చడం కోసం, ఆ భగవంతుడిలో లగ్నం లీనం అవ్వడం కోసం మీకు అది ఉపయోగపడుతుంది సాంబ్రాణి. కొంతమంది సాంబ్రాణి వేయంగానే కొంతమందికి దేవుళ్ళు ఆహ్వాయిస్తుంటారు. కొంతమందికి ఊళ్ళల్లో ఆ పొగ, ఆ సాంబ్రాణి చేయంగానే వాళ్ళకి ఆ దేవుళ్ళు మీదికి, ఒంటి మీదకి వచ్చినవి చాలా చూస్తూ ఉంటాం. ఆ దేవుళ్ళు వస్తారా, ఎవరు వచ్చారు, ఇప్పుడు అది కాదు డిస్కషన్. ఆహ్వానిస్తే ఆ రూపాల్లో వాళ్ళు ప్రవేశించడానికి కూడా వీలుంది. ఎంతోమంది మనం అనుభవాలతో చూస్తూ ఉంటాం. అందుకని సాంబ్రాణి మంచిది,
పుష్పాలు మంచిది, అక్షతలు కూడా మంచివి. స్వామివారి పాదాలకు తాకి అవి మన నెత్తి మీద శిరస్సు మీద వేసుకునే పద్ధతి కూడా ఉంది, అది కూడా చేయొచ్చు. ప్రసాదాలు మనకిష్టమైనవి, పూర్వీకులు మన ఆచరణలో పెట్టినవి, తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా కేసరి బాత్ అని అవన్నీ, పులిహోర, దద్దోజనాలు ఏవో ఉన్నాయి కదా, స్వీట్లు, లడ్డూలు తిరుపతి స్వామికి ఎంతో ఇష్టం. అలాగే అది ఒక ఆచరణలో ఉంది కాబట్టి అవన్నీ కూడాను మనం చేయొచ్చు. చేసినప్పుడు మనం కర్టెన్ ఒకటి వాడాలి. చాలామంది ఇళ్లలో ఇదా పెట్టేస్తారు, ఓపెన్ చేస్తారు, అది రాంగ్. అలా చేయకూడదు. పళ్ళ మీద కూడా ఆ తీర్థంతో శుద్ధి చేసి సమర్పణ చేసి, ప్రతి ఇంట్లో కూడా కర్టెన్స్ పూర్వం ఉండేవి, ఇప్పుడు లేవు. గుళ్ళల్లో మీకు ఇంకా తేలిక, గుళ్ళలోది చెప్తా. గుళ్ళల్లో అన్ని ప్రసాదాలు లోపల తలుపులు వేస్తారు. తలుపులు వేసిన తర్వాత ఆ స్వామివారు ఆఘ్రానించి ఆస్వాదించి ప్రసాదం రూపంగా మనం అవన్నీ వేరే వాటిలో కలిపి ప్రజలందరికీ ఇస్తాం. అది రుచి వస్తుంది. అవును గురుగారు, నైవేద్యం పెట్టిన తర్వాత తలుపులు వేస్తారు. నాకు కూడా ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మా అమ్మగారు చెప్తారనమాట, మనము నైవేద్యం పెట్టి బయటకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు కొట్టి మేము వస్తున్నాము అని పర్మిషన్ అడిగి వెళ్ళాలి అని చెప్పి. అది మామూలుగా మానసికంగా ఆ స్వామికి అన్నీ తెలుసు కదా, తల్లికి అన్నీ తెలుసు కదా. ఎప్పుడు కూడా ప్రసాదాలు ఓపెన్గా మనం నైవేద్యం పెట్టరాదు. క్లోజింగ్ అవి ఓ పద్ధతి ఉంది దానికి. అరటిపళ్ళు అయినా కూడా ఇళ్లలో అక్కడ మామూలుగా కొన్ని ఆఫీసుల్లో పూజలు చేస్తూ ఉంటారు. 2 అరటిపళ్ళు ఇలా తీసి కొబ్బరికాయ కొట్టేసి ఇలా అని ఇలా అంటారు. సరే ఏదో అనండి పాపం, మీరు చెబితే స్వీకరించాలి. స్వామివారు అంత లీనత్వం మీకు వచ్చిన నాడు స్వామివారు స్వీకరిస్తారు. ఏదో ఊరికే పెట్టేస్తే ఆయన సరే మనస్ఫూర్తిగా ఇస్తేనే తీసుకుంటారు, లేకపోతే ఆయన స్వీకరించారు. మీ మనస్సు శుద్ధాత్మ అవ్వాలి, పవిత్రత భావంతో ఉన్నప్పుడే వాళ్ళు మన్నిస్తారు ఆయన, లేకపోతే కుదరదు. అది ఈ ప్రసాదాలది అయిపోయింది. ఈ వారాహి అమ్మవారి యొక్క విశేషాన్ని, అమ్మవారు వారాహి అమ్మవారు ఈ మధ్యకాలంలో ప్రపంచంలోనే చాలా ప్రాచుర్యం పొందిన దేవతగా గుళ్ళు కొత్తవి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరాహి మన దీక్ష తీసుకోవడమే కాకుండా ఆయన ఒక యాత్ర చేసేటువంటి బస్సులాగా ఒక పెద్ద వాహనాన్ని కూడా, ఆయన రథాన్ని మన భాషలో రథం అంటారు, అది చేయించడం కూడా అయింది. దానికి నామకరణం వారాహి అని. అంటే వారాహి లలిత పరాభట్టారిక యొక్క సైన్యాధ్యక్షురాలు ఆవిడ ఎవరో కాదు, ఆ అమ్మవారిని సైన్యాధ్యక్షురాలు అనమాట. అందుకనే ఈయన పోరాటకి ఆ తల్లిని ఎంచుకొని విజయం సాధించి కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది, మనందరికీ తెలుసు. మరి ఎంతో ఇష్టంతో ఆయన ఆ అమ్మవారిని కోరుకుని ఆ ఫలితాన్ని వారు పొంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నట్టుగా మనం అందరు చూస్తున్నాం. అలాగే వారాహి అమ్మవారిని ఎవరు పూజించినా మనసా వాచ కర్మణ తప్పకుండా మా అనుగ్రహం ఉంటుంది. మనసు పెట్టాలమ్మా, ప్రతిదానికి మనసు పెట్టాలి. వితౌట్ మనసు ప్రజెంటేషన్ ఏమి ఉండదు. స్త్రీలు, పురుషులు, వయోవృద్ధులు ఎవరైనా సరే వరాహి అమ్మవారిని, ఏ దేవుణ్ణైనా సరే వరాహి అమ్మవారు తొందరగా మీకు వస్తుంది. అనుగ్రహం అనేటువంటి ఒక ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహనలోకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మరి అందరూ కొలిచే ఎక్కువగా ఈ మధ్యకాలంలో అమ్మవారి దృష్టి ఆకర్షణ జరుగుతోంది. అంతకుముందు ఉంది కానీ తక్కువ. అలాగే అప్పుడప్పుడు కొంతమంది దేవుళ్ళు ఒక్కొక్క మరి దీంట్లో నచ్చి వాళ్ళ యొక్క ప్రజలకి ఉత్సాహపరుస్తూ, వాళ్ళకి కరుణిస్తూ, కటాక్షిస్తూ వాళ్ళ యొక్క విశేషమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నారు, వాళ్ళు పొందుతున్నారు. అందుకని వారాహి అమ్మవారు చాలా శక్తిమంతురాలు, సందేహం లేదు. అందుకని మనం కూడా చేసేవాళ్ళు, చూసేవాళ్ళు అనుకరణ కూడా చేయొచ్చు, తప్పు లేదు, కృప పొందొచ్చు తేలిగ్గా. కానీ ఏ దేవుళ్ళకైనా అమ్మవార్లకైనా మనస్ఫూర్తి ప్రజెంటేషన్, టోటల్ సరెండర్స్ కావాలి, సమర్పణ భావం కావాలి. అది లేకుండా ఉంటే మరి ఇంక నేను చెప్పక్కర్లేదు. అందుకని ప్రసాదాలు ఇవన్నిట్లో కూడా శక్తి
కలిగి ఉంటుంది. ఓసారి అర్పణ చేశాక రుచులు కూడా ఉంటాయి. అవును, ఖచ్చితంగా. అందుకని అవన్నీ మనకు తెలుసా కాబట్టి మనం అలా పాటించి మరి చేస్తే అందరికీ సుభిక్షంగా, మరి అందరికీ మహా భక్తి సంప్రాప్తి జరుగుతుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అలా అందరూ చేసుకోవాలనేటువంటిది మా ఇది. శుభాశీస్సులు తల్లి. ధన్యవాదాలు గురువుగారు.